టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. ఈ నెల 31న తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో అజార్ క్రికెట్ కెరీర్ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 1984లో ఇంగ్లాండ్తో సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్లోకి అజారుద్దీన్ అరంగేట్రం చేశారు. ఎంట్రీ సిరీస్లోనే మొదటి 3 టెస్టుల్లోనూ సెంచరీలు బాదారు. అందరి దృష్టిని ఆకర్షించారు. 90లో టీమిండియా కెప్టెన్ గాను ఓ వెలిగారు. 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన అజర్ 2000వ సంవత్సరంలో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. 2012లో నిషేధం రద్దయినప్పటికీ కెరీర్ మాత్రం ముగిసిపోయింది. టెస్టుల్లో అజర్ 6214 పరుగులు, వన్డేల్లో 9378 పరుగులు సాధించారు. 2009లో రాజకీయాల్లోకి అజర్ ఎంట్రీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి 2009లో ఎంపీగా విజయం సాధించారు. 2014లో రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2019లో హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న అజారుద్దీన్ ఇప్పుడు మంత్రి కాబోతున్నారు.